ఈ రోజు మనం చూడబోయే డిజైన్స్ వచ్చేసరికి ఫ్యాన్సీ సిల్క్ కోట శారీ కలర్ కాంబినేషన్ లైట్ ఆనియన్ కలర్ అనేది తీసుకుందాము. స్మాల్ ఫ్లోరల్ బుట్ట వస్తుంది, దాని పక్కనే మనకి స్మాల్ స్వామ్స్ బుట్ట కూడా వస్తుంది. ఈ శారీకి బోర్డర్ కాంట్రాస్ట్ అనేది డార్క్ ఆనియన్ కలర్ అనేది ఈ శారీకి వస్తుంది. అది కూడా మనకి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి, మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్. దీంట్లో మనకి ఏంటంటే మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ రావడం వల్ల శారీ లుక్ అనేది మనకి ఇంకా హైలైట్ అనేది అవుతుంది. నెక్స్ట్ అలాగే ఈ శారీకి పళ్ళు కూడా శారీ కలర్ కాంబినేషన్ లోనే వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మనకి డార్క్ పీచ్ కలర్ అనేది తీసుకున్నామండి. బ్లౌజ్ డిజైన్ మాత్రం మనకి స్మాల్ లీఫ్ డిజైన్ సిల్వర్ కలర్ జెరీ వీవింగ్ తో హైలైట్ చేసాము. దీంట్లో కూడా మనకి ఇంకా 4 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఆ కలర్స్ కూడా చూద్దాం. గ్రీన్, ఎల్లో, లైట్ పేస్టల్ పీచ్, గ్రీన్ కలర్. దీంట్లోనే సిమిలర్ గా మనకి మరొక డిజైన్స్ కూడా ఉన్నాయి. ఆ డిజైన్స్ కూడా చూద్దాం. సిల్క్ కోటాలోనే మనం మరొక డిజైన్ చూస్తున్నామండి. శారీ కలర్ లైట్ స్కై బ్లూ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జెరీ వీవింగ్ మంచి బ్రోకెస్టల్ డిజైన్ అయితే తీసుకున్నామండి. అలాగే దీంట్లో మనకి బోర్డ్స్ డిజైన్ కూడా వస్తుంది. ఈ బోర్డ్స్ అన్ని కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ తో హైలైట్ చేసాము. ఈ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అనేది లైట్ పర్పుల్ అనేది వస్తుందండి. ఫుల్ బాడీ పార్ట్ మొత్తం కూడా స్మాల్ బుట సిల్వర్ కలర్ జెరీ వీవింగ్ తో హైలైట్ చేసాము. దీంట్లో ఏంటంటే మనకి శారీ కింద పైపింగ్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది వస్తుంది. సో దీంట్లో నెక్స్ట్ కలర్ చూద్దాం. డార్క్ సీ గ్రీన్, ఫుల్ శారీ మొత్తం కూడా ఆనియన్ కలర్ అండి, లైట్ గ్రీన్ అండి. అలాగే బోర్డర్ కాంట్రాస్ట్ డార్క్ పర్పుల్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి ఎల్లో వస్తుందండి. అలాగే బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి డార్క్ బ్రౌన్ వస్తుంది. చూసారు కదండి ఫ్యాన్సీ సిల్క్ కోటాలో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ కేవలం